ఎనీహౌ ఈరోజు చాలా ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది. ఎక్కువగా అగ్రికల్చర్ మీద చాలా విషయాలు అగ్రికల్చర్ మీద మాట్లాడారు. గౌరవ సభ్యులందరూ పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడారు. అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ దీని మీద డిస్కషన్ జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్లో గౌరవ మంత్రివర్యులు టొబాకోని గురించి చెప్పారు. టొబాకో మన నెల్లూరు జిల్లాలో కూడా టొబాకో పండిస్తూ ఉన్నారు, కానీ గుర్తింపు లేదు. మనకు అదే టొబాకో బోర్డు కూడా మెంబర్షిప్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. దానికి రిజర్వేషన్ పాస్ చేయమన్నారు. దాని గురించి వారు చెప్తారు మీకు. అదేవిధంగా ఫిషరీస్ గురించి ఎలాబరేట్గా మాట్లాడారు, మంత్రి గారు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ గురించి స్థానికంగా వారు ఉన్నారు కాబట్టి నేను అడగాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మేము నేషనల్ హైవే రోడ్ల గురించి మాట్లాడాము. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడదండి, రైల్వే రాలేదు. ఎడ్యుకేషన్ గురించి కూడా లేదు, హౌసింగ్ గురించి కొంతసేపు మాట్లాడాము. తర్వాత ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడాము. చంద్రబాబు రెడ్డి గారు కూడా చాలామంది మాట్లాడారు. ఎంఎస్ఎంఈల గురించి కొంతవరకు కొంచెం నిరుత్సాహంగా ఉంది. అందులో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పారు. అవన్నీ ఫైనలైజ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మేజర్గా ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ చేసి దాని మీద డిస్కషన్ చాలా వరకు జరిగింది. స్థానికంగా ఉండే మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి రాలేకపోయినారు. మిగతా సభ్యులు కూడా 3 సభ్యులు రాలేదు. కోటమిరెడ్డి సీఎం రెడ్డి గారు కూడా వారి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి ట్రూత్ఫుల్గా డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ మీద ఎక్కువగా అడ్వైస్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కాబట్టి అగ్రికల్చర్ మనకు రాబోయేది రబీ అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటారు, ఆ సీజన్. అదేవిధంగా జొన్నల కొనుగోలు గురించి మాట్లాడారు. మేజ్ గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడాము. మేజ్ కూడా మనకు పంట ఉంది, దాన్ని కూడా కొనాలి చెప్పాం. గవర్నమెంట్ జొన్నలకు అయితే బ్రహ్మాండంగా రేట్ ఇచ్చింది. 3,699 రూపాయలు ఇచ్చింది. బజార్ మార్కెట్లో 2,700, 3,000 రూపాయల లోపల ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్రిషియేట్ చేసే అవసరం ఉందని చెప్పి అందరూ చెప్పాం. వారి రిజల్ట్స్ కూడా పాస్ చేశాం. మిగతా సమస్యల గురించి మాట్లాడాం. మిగతా సమస్యలు స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి, మీకు అందరూ తెలుసు. స్థానికంగా శాసనసభ్యులు వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ముఖ్యంగా గౌరవ సభ్యులు మీడియా వారికి తెలియజేస్తాం. అది స్థానికంగా ఉండే సభ్యుల గురించి చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మన రమణ గారు కూడా చేస్తారు. చాలా సీనియర్ సభ్యులు అందరూ మాట్లాడామని మేడం గారు ఉన్నారు, ఆవిడ కూడా లేరు కోరుకుంటారు. కాబట్టి ఈరోజు మామూలుగా వర్షాభావం ఉన్నది, గతంలో వస్తుందని వస్తుంది లేకున్నారు. రిజర్వాయర్ నీళ్ళు కూడా ఉన్నాయి. 2 రిజర్వాయర్లో కూడా మన సంపూర్ణంగా దాదాపు 75 టీమ్స్లో నీళ్ళు నిలబడిందని చెప్పి దానికి చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఉంటే మంత్రి గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది కాబట్టి మనకి DDRC జరపాలా, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి చర్చించాలని చెప్పి విషయాన్ని గురించి ఎటువంటి చర్చ జరిగిందని చెప్పి తెలుస్తాను. కాబట్టి స్థానికంగా మంత్రివర్యులు ఉన్నారు, జరిగే విషయాల గురించి. ఎందుకంటే వారికి స్థానికంగా ఉండే విషయాలు అంటే కంటిన్యూ చేసే వాళ్ళం ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా బాధ్యత కాబట్టి మేము చేసే కర్తవ్యం చేశాం.